ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో చేరాలనేది చాలా మంది కల. ఆ కలను నిజం చేసుకునేందుకు ఇప్పుడొక కొత్త అవకాశం వచ్చింది. అదే అగ్నివీర్ వాయు ఇంటేక్ 01/2027. ఈ కొత్త రిక్రూట్మెంట్ గురించి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. ఇంటర్మీడియట్ లేదా డిప్లొమా పూర్తి చేసి మంచి ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వాళ్లు చాలామందే ఉంటారు కదా. సరిగ్గా అలాంటి వాళ్ల కోసమే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఈ అద్భుతమైన అవకాశాన్ని తీసుకొచ్చింది. దాని గురించే మనమిప్పుడు మాట్లాడుకోబోతున్నాం. ఇది కేవలం ఒక జాబ్ నోటిఫికేషన్ కాదు, దేశ రక్షణలో డైరెక్ట్గా పాల్పంచుకునే ఒక గొప్ప అవకాశం. ఈ భారీ రిక్రూట్మెంట్ ద్వారా భారత వాయుసేన యంగ్ టాలెంట్కు ఆహ్వానం పలుకుతోంది. సరే, ముందుగా ఈ కొత్త అగ్నివీర్ వాయు రిక్రూట్మెంట్కు సంబంధించిన బేసిక్ డీటెయిల్స్ ఏంటో చూద్దాం. అసలు ఎన్ని ఖాళీలున్నాయి, ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, ఈ ప్రశ్నలకు సమాధానాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఈ నోటిఫికేషన్ ద్వారా సుమారుగా 3500కు పైగా పోస్టులను భర్తీ చేయబోతున్నారు. ఇది చాలా పెద్ద సంఖ్య. అంటే అర్హత ఉన్నవాళ్లకు సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువే ఉంటాయి. ఈ ఉద్యోగానికి ఉన్న బెస్ట్ పార్ట్ ఏంటంటే దాని ఎలిజిబిలిటీ. పెళ్లికాని యువతీ యువకులు, ఇంటర్మీడియట్ లేదా డిప్లొమా పాస్ అయిన ఎవరైనా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇది చాలా మందికి అవకాశాలు కల్పిస్తుంది. సరే, అవకాశమైతే అదిరిపోయింది. మరి అప్లై చెయ్యాలంటే తప్పకుండా తెలుసుకోవాల్సిన కొన్ని కీలకమైన విషయాలున్నాయి. అవే అర్హత ప్రమాణాలు మరియు ముఖ్యమైన తేదీలు. వాటిని ఇప్పుడు చూద్దాం. ఈ డేట్స్ చాలా ముఖ్యం, నోట్ చేసుకోండి. అప్లికేషన్ ప్రాసెస్ జనవరి 12న మొదలై ఫిబ్రవరి 1న ముగుస్తుంది. అంటే అప్లై చేసుకోవడానికి కేవలం 20 రోజుల టైం మాత్రమే ఉంది. ఇక మార్చ్ 30, 31 తేదీల్లో ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది. సో ఈ డేట్స్ అస్సలు మర్చిపోవద్దు. డిఫెన్స్ జాబ్స్లో ఏజ్ అనేది చాలా కీలకం. అందుకే వాళ్లు క్లియర్గా డేట్ రేంజ్ ఇచ్చేశారు. జనవరి 5, 2006 మరియు జులై 5, 2009. ఈ 2 తేదీల మధ్య పుట్టినవాళ్లు మాత్రమే అర్హులు. ఈ 2 డేట్స్ కూడా కౌంట్ అవుతాయి. సో అప్లై చేసే ముందు పుట్టిన తేదీని ఒకసారి చెక్ చేసుకోవడం చాలా ముఖ్యం. అర్హత గురించి మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు చదువును బట్టి ఈ పోస్టులను 2 రకాలుగా విడగొట్టారు. అవి సైన్స్ మరియు నాన్ సైన్స్ విభాగాలు. ఇక్కడ చూడండి, సైన్స్ స్ట్రీమ్ వాళ్లకి ఒకలా, నాన్ సైన్స్ వాళ్లకి మరోలా రూల్సున్నాయి. సైన్స్ వాళ్ళైతే ఇంటర్లో మ్యాథ్స్, ఫిజిక్స్, ఇంగ్లీష్ చదివి ఉండాలి, లేదా ఇంజనీరింగ్లో 3 ఏళ్ల డిప్లొమా ఉన్నా ఓకే. ఇక నాన్ సైన్స్ వాళ్ళు ఏ గ్రూప్లో ఇంటర్ పాస్ అయినా సరిపోతుంది. కానీ 2 కేటగిరీల వాళ్లకి కామన్గా ఉండాల్సినవి ఏంటంటే ఓవరాల్గా 50% మార్కులు, అలాగే ఇంగ్లీష్లో కూడా ఖచ్చితంగా 50% మార్కులుండాలి. అర్హత ఉంటే సరిపోదు కదా, సెలెక్షన్ ప్రాసెస్ కూడా క్లియర్ చెయ్యాలి. ఈ ప్రాసెస్లో మొత్తం 3 స్టేజెస్ ఉంటాయి. ప్రతి స్టేజ్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తేనే ఎయిర్ ఫోర్స్లో అడుగుపెట్టగలం. ఆ స్టేజెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ స్టేజ్ వచ్చి ఆన్లైన్ రాత పరీక్ష. ఇది పాస్ అయితేనే నెక్స్ట్ లెవెల్, అంటే ఫేజ్ 2కి వెళతారు. అక్కడ ఫిజికల్ అండ్ అడాప్టబిలిటీ టెస్ట్స్ ఉంటాయి. ఈ 2 స్టేజెస్ దాటిన వాళ్లకి ఫైనల్గా ఫేజ్ 3లో మెడికల్ ఎగ్జామినేషన్ చేస్తారు. ఈ 3 గేట్లు దాటితే జాబ్ మీదే. మొదటి స్టేజ్ అయిన ఈ ఆన్లైన్ టెస్ట్లో ఒక చిన్న ట్విస్ట్ ఉంది. అదే నెగెటివ్ మార్కింగ్. ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 1 మార్క్ వస్తుంది. కానీ ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కులు కట్ చేస్తారు. సింపుల్గా చెప్పాలంటే 4 తప్పులు చేస్తే కష్టపడి సంపాదించుకున్న 1 మార్కు పోతుంది. సో ఆన్సర్ పక్కగా తెలిస్తేనే అటెంప్ట్ చేయడం బెటర్. రాత పరీక్షలో బ్రెయిన్కి టెస్ట్ పెడితే, ఇప్పుడు ఫిజికల్ స్ట్రెంగ్త్కి పరీక్ష. ఆన్లైన్ టెస్ట్ క్లియర్ చేసిన వాళ్లందరూ ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ అంటే పీఎఫ్టీకి రెడీ అవ్వాలి. ఈ టేబుల్ చూడండి. మేల్, ఫీమేల్ క్యాండిడేట్స్కి టార్గెట్స్ వేరువేరుగా ఉన్నాయి. ఉదాహరణకి 1.6 కిలోమీటర్ల రన్నింగ్ అబ్బాయిలు 7 నిమిషాల్లో పూర్తి చేస్తే అమ్మాయిలకు 8 నిమిషాల టైం ఇస్తారు. అలాగే అమ్మాయిలకు పుషప్స్ లేవు. సో దేనికి తగ్గట్టు ముందునుంచే ప్రాక్టీస్ స్టార్ట్ చేయాలి. సరే, ఇంత కష్టపడి జాబ్ సాధించాక జీతం ఎంతుంటుంది, సర్వీస్ ఎలా ఉంటుంది, ఇప్పుడు ఆ విషయాలు చూద్దాం. అగ్నివీర్ అనగానే అందరి మైండ్లో వచ్చే ఫస్ట్ క్వశ్చన్ ఇదే. ఇది పర్మనెంటా, టెంపరరీనా? దీనికి సమాధానం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం.
చూడండి, అగ్నివీర్ సర్వీస్ అనేది 4 ఏళ్ల కాంట్రాక్ట్ లాంటిది. ఈ 4 ఏళ్లలో పర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉంటే ఆ బ్యాచ్లోంచి 25% మందిని పర్మనెంట్ చేస్తారు. ఒకవేళ పర్మనెంట్ కాకపోయినా నష్టమేమీ లేదు. మంచి అమౌంట్, దాంతోపాటు ఒక స్కిల్ సర్టిఫికెట్ ఇచ్చి గౌరవంగా పంపిస్తారు. అంటే భవిష్యత్తుకు భరోసా ఉంటుంది. జీతం విషయానికొస్తే ప్రతి ఏటా పెరుగుతూనే ఉంటుంది. ఫస్ట్ ఇయర్ 30,000 ఉంటే ఫోర్త్ ఇయర్కి అది 40,000 అవుతుంది. మరి చేతికి తక్కువొస్తోందేంటి అని డౌట్ రావచ్చు. ఎందుకంటే జీతంలోంచే కొంత అమౌంట్ సేవానిధికి వెళ్తుంది. అది చివర్లో ఒకేసారి పెద్ద మొత్తంలో తిరిగొస్తుంది. అదే ఈ సేవానిధి ప్యాకేజీ 4 ఏళ్ల తర్వాత బయటకొచ్చేవాళ్లకు సుమారుగా 10.04 లక్షల రూపాయలు వస్తాయి. దేనికున్న స్పెషాలిటీ ఏంటంటే ఈ అమౌంట్ మీద ఒక్క రూపాయి కూడా ట్యాక్స్ కట్టక్కర్లేదు. ఇది ఫ్యూచర్కి ఒక పెద్ద బూస్ట్ అవుతుంది. ఇక అప్లికేషన్ ఫీజు విషయానికొస్తే 550 రూపాయలు, దానికి 18% జీఎస్టీ అదనంగా ఉంటుంది. ఇది ఆన్లైన్లోనే పే చెయ్యాలి. సో ఓవరాల్గా చూస్తే ఇది కేవలం జాబ్ మాత్రమే కాదు, దేశానికి సేవ చేస్తూనే మీకంటూ ఒక స్ట్రాంగ్ కెరియర్ ఫౌండేషన్ వేసుకునే గొప్ప అవకాశం. క్రమశిక్షణ, నైపుణ్యం ఇవన్నీ నేర్చుకునే ఒక మంచి ప్లాట్ఫామ్ ఇది. మనం ఈ నోటిఫికేషన్కి సంబంధించిన అన్ని డీటెయిల్స్ చూశాం. అర్హత దగ్గర నుండి జీతం వరకు అన్నీ తెలుసుకున్నాం. ఇప్పుడు ఆలోచించుకోవాల్సిందేంటంటే మీ కెరియర్కి ఇది సరైన స్టార్టా కాదా అని. ఈ అవకాశం మీ లక్ష్యాలకు ఎంతవరకు ఉపయోగపడుతుంది? నిర్ణయం మీదే.